అందరికీ వందనాలండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థకులై ఉండకుడి. మరియు వారి వలె మనము విభచరింపకు ఇందుము. వారిలో కొందరు విభచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడిరి. బలి అర్పించిన వాటిని తినివారు బలిపీఠంతో పాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని నేను విగ్రహములలో ఏమైనా ఉన్నదే నేను చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్ని విషయంలో ఎందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ చేదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ క్షేమావృద్ధి కలుగచేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటవాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగటిలో అమ్మునిదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినట్టుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండినడలా మీకు వడ్డించినది ఏదో దానిని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పినరా అట్లు తెలిపిన వారి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, కానీ నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకునేలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనేలా? కాబట్టి మీరు భోజనం చేస్తున్నాను, పానము చేస్తున్నాను, మీరేమి చేస్తున్నాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనాను గ్రీసు దేశస్థులకైనాను దేవుని సంగమునకైనాను అభ్యంతరం కలుగ చేయకుడి. ఇలాగ నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, ఈ వాక్యాన్ని ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క కోరికలన్నీ నెరవేర్చండి. వారికి కావాల్సిన ఈవులన్నీ దయచేయండి ప్రభా.
నాయన మారు మనసు లేని వారికి మారు మనసుని, బాప్తిష్యం లేని వారికి బాప్తిష్మాన్ని దయచేసి నాయన యేసయ్యా ప్రభా నీ రాకడలో నాయన సిద్ధపాటు హృదయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపురులను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. వారి చుట్టూ మీ దూతని కంచె కావలికి ఉంచండి తండ్రి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను జ్ఞాపకం చేసుకొని ప్రభా అవి నేను ఆపబడినట్లుగా సహాయం చేయండి. సర్వాధికారమైన యేసయ్య ఎల్లప్పుడూ తోడుగా ఉండమని నా ప్రభువా నా రక్షకుడివైన యేసయ్య పోషకుడివైన తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.